సమ్మర్‌లో చల్లచల్లగా తాగాలనిపిస్తా ఉంటది. లేదా ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తా ఉంటది. మా వాళ్ళైతే రోజు వెళ్లి మా క్వార్టర్స్‌లో ఉన్న మిల్క్ షాప్ దగ్గర క్యూ కడతారు. పొద్దున్న, సాయంత్రం ఐస్ క్రీమ్ కావాలని చెప్పి వెయిట్ చేస్తా ఉంటారనమాట. ఇంక అందుకే నేను ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాను. సో ఈ రోజైతే నేను మస్క్ మెలన్‌తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా మ్యాంగోతో ఎక్కువ ట్రై చేస్తా ఉంటారు. నేనైతే మస్క్ మెలన్ యూజ్ చేశాను. మ్యాంగోస్ వేరే ఫ్రూట్స్ అన్ని మా వాళ్ళు తినేస్తారు కానీ మస్క్ మెలన్ మాత్రం కట్ చేసిస్తే తినరనమాట. అందుకే దాంతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సో దాంట్లోకి బయట నుంచి తెచ్చుకున్న క్రీమ్ కానీ లేదంటే మనము ఫ్రెష్‌గా కలెక్ట్ చేసుకున్న పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసి అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసాను. ఎందుకంటే మస్క్ మిలన్ కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి. టేస్ట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్సీ చేసేసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి ఒక 3 to 4 hours ఫ్రీజ్ చేసుకున్నాను. దాని మీద అల్యూమినియం షీట్ కానీ బటర్ పేపర్ కానీ వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. చాలా గట్టిగా అయిపోయింది. చక్కగా దీన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా బౌల్లో వేసి కొంచెం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ టాపింగ్ చేసి ఇస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది. మస్క్ మిలన్ వంటికి కూడా చాలా చలవ చేస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.